నమస్తే అండి. నా పేరు వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయము, పర్టికులర్గా డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కానీ లేకుంటే ట్రయల్ కోర్ట్స్లో కానీ మీరు ఏదైనా సివిల్ కేసుల్ని నడిపిస్తున్నారు అంటే కనుక కంటెస్ట్ చేస్తున్నారు, లేకుంటే కనుక మీరే కేసు ఫైల్ చేసి ఆ కేసుని పర్సూ చేస్తున్నారు అనుకోండి. ఆ సందర్భాల్లో ట్రయల్ కోర్టులో కానీ లేకుంటే జిల్లా కోర్టులో కానీ ఆ కేసు ఫైనల్గా డిసైడ్ అయ్యింది, మీకు వ్యతిరేక తీర్పు వచ్చింది అంటే మీకు అనుకూలంగా తీర్పు రాలేదు కాబట్టి మీరు నెక్స్ట్ హైకోర్టుకి అప్పీల్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి లోకల్ కోర్టులో ఉంటే కనుక నెక్స్ట్ రెమెడీ వచ్చేసి డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్పీల్కి వస్తారు. డిస్ట్రిక్ట్ కోర్టుకి వేసేదాన్ని ఫస్ట్ అప్పీల్ అంటారు. డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి మళ్ళీ హైకోర్టుకి వచ్చేదాన్ని సెకండ్ అప్పీల్ అంటారు. లేదు డిస్ట్రిక్ట్ కోర్టులోనే కేసు నడిచిందనుకోండి, హైకోర్టుకి వచ్చేటప్పుడు దాన్ని ఫస్ట్ అప్పీల్ అంటారు. కాబట్టి ఈ సందర్భాల్లో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఆ అప్పీల్ పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 90 డేస్ ఉందనుకోండి. ఈ 90 డేస్ పీరియడ్ లోపల మీరు అప్పీల్ చేసుకోవాలని ఉంటారు. కానీ ఈ 90 డేస్ తర్వాత మీరు చేయకూడదు అని కాదు. ఈ 90 డేస్ తర్వాత కూడా మీరు ఏదైనా సరే బలమైన కారణం చూపించి ఫలానా కారణాల వల్ల నేను కోర్టును అప్రోచ్ కాలేకపోయానని చెప్పి ఒక డిలే పిటిషన్ మూవ్ చేస్తుంటారు. అలాంగ్ విత్ డిలే పిటిషన్తో అప్పీల్ చేస్తుంటారు. సెక్షన్ 5 ఆఫ్ ద లిమిటేషన్ యాక్ట్ కింద డిలే చూపిస్తుంటారు. ఫలానా కారణం వల్ల నేను ఇన్ టైంలో కోర్టుకు రాలేకపోయానని చెప్పి ఆ కారణాన్ని చూపిస్తూ అప్పీల్ వేస్తుంటారు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన చిన్న విషయం ఏంటంటే కనుక మీరు ఇన్ టైంలో కోర్టుని అప్రోచ్ అయితే మీకు వచ్చే రిలీఫ్ వేరే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి లోయర్ కోర్టులో మీరు కేసు కంటెస్ట్ చేసేటప్పుడు కానీ లేకంటే లోయర్ కోర్టులో మీరు ప్లెయింటిఫ్గా ఉన్నప్పుడు కానీ మీకు ఏదైనా ఒక అనుకూలంగా ఒక తీర్పు ఉంది, ఇంటర్వ్యూ రిలీఫ్ ఉండింది అనుకోండి, మీరు అప్పీల్కి హైకోర్టుకి ఇన్ టైంలో వచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి స్టాట్యూటరీ పీరియడ్లో ఎంతైతే ప్రిస్క్రైబ్ చేశారో ఆ పీరియడ్ లోపలే మీరు వచ్చారనుకోండి, డిలే అప్లికేషన్ పని లేదనుకోండి, డిలే అప్లికేషన్ మీరు ఫైల్ చేయలేదు, ఇన్ టైంలోనే కేసు వేశారనుకోండి, ఆ టైంలో మీకు లోయర్ కోర్టులో మీకు అనుకూలంగా ఏదైనా తీర్పు ఉంటే కనుక ఏదైనా ఇంటర్మ్ ఇంజంక్షన్ కానీ లేకంటే కనుక ఏదైనా ఇంటర్మ్ రిలీఫ్ కానీ మీకు అనుకూలంగా ఉంటే కనుక ఆ రిలీఫ్ని మీరు మళ్ళీ హైకోర్టులో కోరినప్పుడు కోర్టు కన్విన్స్ అయితే కనుక ఇచ్చే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అదే మీరు డిలేతో వచ్చారనుకోండి, అప్పుడు రెస్పాండెంట్స్కి నోటీస్ పోందే మీకు ఇంటర్మ్ రిలీఫ్లో వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వెరీ ఎక్సెప్షన్ కేసుల్లో మాత్రమే ఉంటాయి. కాబట్టి మీరు ఆ వెరీ ఎక్సెప్షన్లోకి మీరు పోకుండా మీరు ఏంటంటే కనుక ఇన్ టైంలో అప్రోచ్ కావడం వల్ల రెస్పాండెంట్కి నోటీస్ పోకుండానే మీకు ఏదైనా రిలీఫ్ వచ్చే అవకాశాలు మీరు ప్రయత్నం చేసుకునేదానికి ఉంటాయి. మీకు ఇంటర్మ్ రిలీఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత అయినా నోటీస్ వెళ్తుంది రెస్పాండెంట్కి, కాదనలేదు. కాకపోతే ఏంటంటే కనుక రెస్పాండెంట్కి నోటీస్ పోయిన తర్వాత మీకు ఇంటర్మ్ రిలీఫ్ రావడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి మీరు ఇటువంటి విషయాలు తెలుసుకోవడం వల్ల ఏంటంటే కనుక ఇన్ టైంలో కోర్టులు అప్రోచ్ కావడం వల్ల మీదైనా సరే రెమెడీ పొందేదానికి అవకాశాలు ఉంటాయి. లేటుగా వచ్చినప్పుడు ఆ రెమెడీ రాకపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. నా పేరు వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ని. నమస్తే అండి. ఉంటానండి.